సో 'బిగ్ బాస్' స్టార్ట్ అయ్యి అయితే రేపటికైతే 1 వీక్ అవ్వబోతుంది. ఇంకా అందులోనే మనకైతే ఫండే రోజైతే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఉండబోతుంది కదా! సో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ కూడా తెలిసిందే. ప్రతి ఇయర్ అయితే సండే రోజైతే ఎలిమినేషన్ ప్రాసెస్ పెడతారు. అండ్ సాటర్డే రోజు కొంతమందిని సేవ్ చేస్తారు. అలానే సండే రోజు కొంతమందిని సేవ్ చేసి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళనైతే బయటికి పంపియడం జరుగుతుంది. సో ఈ సీజన్ కూడా అదే ప్రాసెస్ అనమాట. ఇంకా అందులోనే భాగంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలి కదా! ఆ కంటెస్టెంట్ అయితే ఎవరో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు వీడియోకైతే లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే మీ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో ఎంతోమందికి షేర్ అవుతుంది. అలానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇంకా మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ అయితే బేబక్క అయితే ఎలిమినేట్ అవ్వబోతుంది. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంది? ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవరికైతే ఆడియన్స్ తక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళైతే ఎలిమినేట్ అవుతారని. సో బేబక్కకైతే చాలా అంటే చాలా తక్కువ ఓట్స్ పడ్డాయి. అండ్ ఫస్ట్ వీక్ ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే ఒక 3 డేస్ వరకు నామినేషన్స్ ప్రాసెస్ అలానే ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన 3 డేస్ వరకు బేబక్కకైతే చాలా అంటే చాలా విపరీతంగా ఓట్స్ వచ్చాయి. అంటే చాలా ఎక్కువ ఓట్స్ వచ్చాయి. బట్ ఎండ్ ఆఫ్ ద వీక్ అయితే బేబక్కకు చాలా తక్కువ ఓట్స్ అయిపోయాయి. మిగతా హౌస్‌మేట్స్‌కి అయితే చాలా ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఇంకా బేబక్క మైనస్ పాయింట్ ఏందంటే బేబక్క ఆడలేకపోతుంది. తన పర్సనాలిటీ ప్రకారం తనైతే ఆడలేకపోతుంది. సో ఆమెనైతే ఎలిమినేట్ చేయడం జరిగింది.